అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భ్రమరాంబ, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ప్రస్తుతం హైదరాబాద్లోని కేపీహెచ్బిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మనం సర్జికల్ ఎమర్జెన్సీస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సర్జికల్ ఎమర్జెన్సీస్ అంటే ఏమిటి అంటే, ఏ వ్యాధికైతే సర్జరీ ఇమ్మీడియట్గా చేయాల్సి ఉంటుందో, వెంటనే ఆపరేషన్ చేయడమే ట్రీట్మెంట్ అవుతుందో వాటిని సర్జికల్ ఎమర్జెన్సీస్ అంటారు. ఇవి ఎలా ప్రజెంట్ అవుతాయి అంటే, వీటిని సర్జికల్ ఎమర్జెన్సీస్ని ఎలా గుర్తిస్తాం అంటే, సాధారణంగా ఇవి అక్యూట్ అబ్డమెన్ అంటే విపరీతమైన కడుపు నొప్పితో ప్రజెంటేషన్ అనేది ఉంటుంది యూజువల్గా. వీటితో పాటు చాలా మందిలో ఫీవర్ ఉండడం, జ్వరం ఉండడం, ఇంకా వాంతులు అవ్వడం, ఆకలి తగ్గడం, వికారంగా ఉండడం, ఇంకా మోషన్ అవ్వకపోవడం, మలద్వారం నుంచి గాలి కూడా కిందకి పోకుండా ఉండడం, ఇలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతూ ఉంటారు. వీటిని ఎలా గుర్తిస్తామంటే, ఈ లక్షణాలతో ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పర్ అబ్డమెన్ మేము ఎగ్జామిన్ చేయడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు నొప్పి ఏ రీజియన్లో ఉంది, పొట్టని నొక్కి చూసినప్పుడు ఏ రీజియన్లో ఉంది అనే దాన్ని బట్టి ఏ ఆర్గన్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, దేనివల్ల ఈ నొప్పి వచ్చి ఉండొచ్చు అనేది ఒక అవగాహన అయితే మాకు వస్తుంది. ఆ తర్వాత దాన్ని బట్టి మేము టెస్ట్లు అనేవి ఆర్డర్ చేస్తాం. ఇంకా ఇనీషియల్గా సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ అక్యూట్ ఎమర్జెన్సీస్, అక్యూట్ అబ్డమెన్ అంటే అబ్డమినల్ సర్జికల్ ఎమర్జెన్సీస్లో ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే, ముందుగా నోటి ద్వారా ఏమీ ఇవ్వకుండా, ఎన్బిఎం అంటాం అంటే నిల్ బై మౌత్, ఏమీ ఇవ్వకుండా ఉంచి ఐవి ఫ్లూయిడ్స్ అనేది స్టార్ట్ చేస్తాం, సెలైన్లు అనేవి పెడతాం. ఇంకా ఆ నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. వాటితో పాటు యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తాం. ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్, వామిటింగ్స్ ఉంటే అవి తగ్గడానికి ఇలాంటివన్నీ ఇచ్చి టెస్ట్లు అనేవి ఆర్డర్ చేస్తాం. ఈ టెస్ట్లు ఎలా ఉంటాయంటే, డయాగ్నోస్టిక్ ఏమేమిటి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, సిటీ స్కానింగ్ కానీ అవసరాన్ని బట్టి అవి చేయిస్తాము. వాటితో పాటు సర్జికల్ ఫిట్నెస్ చూసుకోవడానికి, అంటే వాళ్ళు ఆపరేషన్కి తట్టుకోవడానికి ఫిట్నెస్ ఉందా లేదా, ఆపరేషన్ తట్టుకునే శక్తి ఎలా ఉంది అనేది చూడడానికి రొటీన్ బ్లడ్ టెస్ట్ అనేవి ఉంటాయి. ఈసీజీ తీపిస్తాము. ఇంకా ఎక్స్రేస్, చెస్ట్ ఎక్స్రే, అబ్డమెన్ ఎక్స్రే, ఇవన్నీ డయాగ్నోసిస్కి కూడా పనికొస్తాయి. అంటే ఈ అక్యూట్ అబ్డమెన్ సర్జికల్ ఎమర్జెన్సీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఒక బ్రాడ్ క్లాసిఫికేషన్ ఒకటి చెప్తాను. ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఎమర్జెన్సీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అంటే, అక్యూట్ అపెండిసైటిస్ కావచ్చు, అక్యూట్ కొలిసిస్టైటిస్ కావచ్చు. అంటే 24 గంటల నొప్పి అంటాం కదండి అపెండిసైటిస్ అంటే. అపెండిక్స్ అనేది చిన్న పేగు పెద్ద పేగులోకి కలిసే జంక్షన్ దగ్గర ఈ అపెండిక్స్ అనే ఆర్గన్ ఉంటుంది. అది వాచినప్పుడు ఈ విపరీతమైన నొప్పి అది రైట్ సైడ్ క్రింది భాగంలో వస్తూ ఉంటుంది. ఆ నొప్పి ఇది వాచినప్పుడు దాన్ని అపెండిసైటిస్ అంటాం. దీనికి ట్రీట్మెంట్ ఇమ్మీడియట్ సర్జరీ. ఇమ్మీడియట్ అంటే పేషెంట్ స్టేబుల్ అయిన తర్వాత చేసుకోవచ్చు, వితిన్ 24 hours చేసుకోవచ్చు. ఇంకొకటి అక్యూట్, దీన్ని లాప్రోస్కోపీలో చేస్తాము. ఇది సర్జరీయే బెస్ట్ ట్రీట్మెంట్ అని ఎందుకంటాము అంటే, సర్జరీ చేయించుకోకుండా మెడికల్ మేనేజ్మెంట్ కూడా కొన్ని సందర్భాల్లో ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే, అలా చేయడం వల్ల మళ్ళీ వచ్చే అవకాశం అనేది, మళ్ళీ ఈ వాప్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఎక్కువసార్లు ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధికి సర్జరీయే బెస్ట్ ట్రీట్మెంట్. ఈ నెగ్లెక్ట్ చేస్తే, అంటే ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా కానీ అపెండిసైటిస్ని వదిలేస్తే యాబ్సెస్ ఫార్మేషన్, అంటే ఆ అపెండిక్స్ చుట్టూ చీము చేరుకొని అక్కడ ఇన్ఫెక్షన్ అనేది రావడం, ఇంకా పెర్ఫరేట్ అవ్వడం, అంటే ఆ అపెండిక్స్ అనేది చిల్లు పడుతుంది, పగులుతుంది అనమాట. అలా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుడు అది ఇంకా ప్రమాదం అవుతుంది. మరొక ఇన్ఫెక్షన్స్లో మరొక ఎగ్జాంపుల్ అక్యూట్ కొలిసిస్టైటిస్, అంటే గాల్ బ్లాడర్ వాచి ఇన్ఫెక్ట్ అవ్వడం. ఏవైనా గాల్ బ్లాడర్లో స్టోన్స్ అవి ఉన్నప్పుడు అది రిలీజ్ చేసే నాళానికి అడ్డుపడింది అనుకోండి, అప్పుడు అదంతా స్టేసిస్ రావడం వల్ల, అంటే అందులోనే ఎక్కువ కాలం బైల్ అంతా కూడా పేరుకుని ఉండిపోయినప్పుడు ఆ గాల్ బ్లాడర్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది. ఆ గాల్ బ్లాడర్ వాల్ ఉబ్బి ఉండడం, ఎడిమా అంటాం, ఉబ్బి ఉండడం, గాల్ బ్లాడర్ చుట్టూ నీరు చేరడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా అల్ట్రాసౌండ్లో గుర్తించగలుగుతాం. ఇవి ఎలా ప్రజెంట్ అవుతుందంటే, రైట్ సైడ్ పై పొట్టలో, అంటే పక్కటెముకలకి జస్ట్ కింద నొప్పితో ఈ ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. కొలిసిస్టైటిస్ అంటాం. ఈ లక్షణాలతో పేషెంట్ 3 రోజుల కంటే ముందు, వితిన్ 72 hours కానీ మన దగ్గరికి వస్తే దానికి ఇమీడియట్గా సర్జరీ చేసుకోవడం బెస్ట్ మెథడ్. అంటే దీన్ని కూడా లాప్రోస్కోపీలో చేయొచ్చు.
లాప్రోస్కోపీ ద్వారా ఈ గాల్ బ్లాడర్ మొత్తాన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అంటాం. ఇది కూడా ఎమర్జెన్సీలో చేస్తాము. మరొక కండిషన్, ఇన్ఫెక్షన్స్ ఒక రీజన్ అయితే, పెర్ఫరేషన్ అంటే పేగులో చిల్లు పడటం, ఇలా ఉన్నప్పుడు కూడా అది సర్జికల్ ఎమర్జెన్సీ. ఇంకొకటి అబ్స్ట్రక్షన్, పేగులో అడ్డుపడటం. ఇది ఎలా ప్రెజెంట్ అవుతుంది అంటే రోగి మలద్వారం నుంచి మోషన్ కానీ గాలి కానీ పోవట్లేదు అన్న ఇబ్బందితో వస్తారు. కొందరిలో వామిటింగ్స్ కూడా ఉంటాయి. ఇది ఏ కారణాల వల్ల వస్తుందంటే, ఏదైనా ట్యూమర్స్ ఉన్నప్పుడు, అంటే ఏదైనా అడ్డుపడే ఆ పేగు గోడల నుంచి ఏదైనా మాస్ లాంటిది పెరిగినప్పుడు, లేదా ఇంతకు ముందు అయిన ఆపరేషన్ల వల్ల ఎడ్హిషన్స్ అంటాం, అతుకులు ఏర్పడినప్పుడు కూడా అబ్స్ట్రక్షన్ అనేది వస్తుంది, పేగుల్లో అడ్డుపడడం అనేది జరుగుతుంది. వీటికి కూడా ఇమ్మీడియట్గా సర్జరీ చేసి ఆ అడ్డుకి కారణం ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఈ పేగు నార్మల్గా అయ్యేలా అయితే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఎమర్జెన్సీ. ఇంకొకటి బ్లీడింగ్, హెమరేజ్ అంటే లోపల ఏదైనా బ్లడ్ వెసల్ కట్ అయ్యి లోపలికి బ్లడ్ కారుతూ ఉంది అనుకోండి, అది అక్యూట్ ఎమర్జెన్సీ. వీటిలో ఏంటంటే మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఇచ్చి పేషెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత చేయడానికి కూడా ఉండదు. చాలా వెంటనే ముందుగానే సర్జరీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్జరీ చేసిన తర్వాతనే పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. లేదంటే మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లడ్ లాస్ అనేది కంటిన్యూ అవుతూ ఉందనుకోండి, ఇంప్రూవ్మెంట్ ఉండదు. అలాగనే ఇష్కిమియా అంటే ఏదైనా ఆర్గన్కి సప్లై అయ్యే బ్లడ్ కానీ తగ్గిందనుకోండి, ఆ ఆర్గన్ ఇష్కిమియాలోకి వెళ్తుంది. ఈ కండిషన్లో కూడా ఇమ్మీడియట్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది. కాబట్టి ఈ సర్జికల్ ఎమర్జెన్సీస్ అంటే యూజువల్ ప్రెజెంటేషన్ అక్యూట్ అబ్డమెన్, అంటే పొట్టలో నొప్పితో ప్రెజెంట్ అయినప్పుడు వాటికి సింపుల్ పెయిన్ కిల్లర్స్ వాడి డిలే చేసుకోకుండా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. అంటే అది ఎందుకు వచ్చింది అనే కారణం అయితే తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. పెద్ద వ్యాధిని మనం మిస్ అయ్యి వట్టి నొప్పికి నివారణకే మనం వాడుకుంటే లోపల సీరియస్ కాంప్లికేషన్ అనేది వచ్చే సీరియస్ వ్యాధి మిస్ అయ్యి కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశం అయితే ఉంటుంది.